హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ నమస్కారం అండి. పేరు పేరు పేరున 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం అండి. అందరికీ నాకింత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ నేను ఇంకా కొత్త ప్రోగ్రామ్‌తో, కొత్త వీడియోతో వస్తున్నాను. క్వాంటమ్ జంప్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫ్రీ కోర్స్ పార్ట్ 1 50 భాగాలుంటాయండి. నేను నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి ప్రాక్టికల్‌గా చేద్దాం. అందరికీ యూజ్ అవుతది. అందరూ పైకొస్తారు. మీరు అనుకున్న గోల్స్ అన్నీ విజయం సాధిస్తారు. ఇయన్నీ నేను బుక్స్ ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ఆ బుక్స్ తీసి వాటిలో ఉన్న మంచి విషయాలు తెలుసుకొని మీకు చెప్పదలుచుకున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి నేను పెడుతుంటాను చూడండి. క్వాంటమ్ జంప్ పర్సనాలిటీ. క్వాంటమ్ జంప్ మొదటి భాగంలో ఏంటంటే తప్పులు సర్వసాధారణం. ఎప్పుడు ప్రతి మనిషి తప్పు చేయకుండా ఎవరుండరు. ఆ తప్పుల నుంచి మనం మిస్టేక్స్ నేర్చుకోవాలి. సపోజ్ చూడండి, థామస్ అల్వా ఎడిసన్ ఎన్నో 10,000 సార్లు తప్పులు చేసి ఆ బల్బు కనిపెట్టాడు. ఎంసీ స్క్వేర్ కనిపెట్టాడు. అలాగే మనం చూడండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు ప్రతిసారి మనం పడుతూ కిందకి లేస్తాం. దెబ్బలు తగులుతాయి. అయినా అందరూ మన తల్లిదండ్రులు చెప్తారు, "అరే! ఎందుకురా అలా పడిపోతావు? మానేసేయి. వద్దు, నీకు దెబ్బలు తగులుతున్నాయి" అన్నా మన పట్టుదలతో చదువుతూ ఉంటాం. లెర్నింగ్ చేస్తూ ఉంటాం. మీనింగ్ చేస్తూ చదువుతూ ఉంటాం. దాంట్లో ఉన్న అయన్నీ అసలు వదలం పట్టుదలగా. చిన్నప్పుడు చూడండి, మనం గేమ్స్ ఆడేటప్పుడు దెబ్బలు తగిలిన ఆనందం వేరే, జాయ్ వేరే. అన్నీ ఆ భగవంతుడు మనకి ఆ శక్తి, చిన్నప్పుడు శక్తి మనకిస్తూ ఉంటాడు. అలాగే ప్రతీది దిస్ ఈజ్ ఎ కామన్ ఫర్ ఎవరీ బిగినర్. ది ఫాల్స్ హెల్ప్ యూ లెర్న్ బ్యాలెన్స్. సైకిల్ మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ముందుకెళ్తూ ఉండాలి. సైకిల్ వచ్చేసిన తర్వాత మనకు అది ఆటోమేటిక్ సబ్‌కాన్షియస్ మైండ్ తీసేసుకుంటది. చూడండి, డ్రైవింగ్ మనం 4 వీల్ డ్రైవింగ్ గానీ, మోటార్ సైకిల్ గానీ నేర్చుకునేటప్పుడు ముందు చాలా భయపడుతూ ఉంటాం. తప్పులు జరుగుతూ ఉంటాయి. పడిపోతూ ఉంటాం. అయినా మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి తప్పులు సర్వసాధారణం. మన జీవితంలో ఒక తప్పు జరిగిందని మనం ఆగిపోకూడదు. పరీక్షలో తప్పామని ఆగిపోకూడదు. ముందుకు వెళ్తూనే ఉండాలి. అదే లైఫ్. అదే లైఫ్ అండి మన లైఫు. ఆఫీస్‌లో ఉంటాం. ఆఫీస్‌లో ఏమైనా రాంగ్ చేసుంటాం. రిపోర్ట్స్ ఏమైనా రాంగ్ చేసినా, ఈమెయిల్ ఏమైనా రాంగ్ చేసినా, మన బాసు అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అయినా మనం తీసుకోకూడదు. వాటిని అన్నిటికి ముందుకు తీసుకుంటూ నడవాలి. మీ యొక్క గోలు, నేను డబ్బు సాధించాలన్న గోల్స్‌తో ఎళ్ళాలి. అలాగే చూడండి, మన క్రికెటర్, మన భారత రత్న సచిన్ టెండూల్కర్ కూడా ఫస్ట్‌లో అతనికేమి రావు. ఆ కోచ్ దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకొని ఎన్నో చూడండి, ఒక్కోసారి సెంచరీ కొడతాడనుకుని మనం చూస్తాం. దెన్ జీరోకి ఔట్ అయిపోతుంటాడు. అయినా అతను పట్టుదలగా ఆ తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాడు. కాబట్టి ఇది మన తప్పుల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. మిస్టేక్స్ ఆర్ కామన్ బికాజ్ హ్యూమన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు. ఈ సిట్యుయేషన్ చేంజ్ మనకన్నీ మారుతూ ఉంటాయి. ఈ లెర్నింగ్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ ఎ ట్రైల్ అండ్ ఎర్రర్. పడుతూ లేస్తూ ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్తుంటాం. అలాగే ఇప్పుడు సెకండ్ భాగం అండి. సెకండ్ భాగం, ఎవరికీ అపరిమిత ప్రతిభ లేదు. ఎవరికీ అపరిమిత ప్రతిభ లేదు. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటది. కానీ ఆ టాలెంట్ అన్ని టాలెంట్స్ అతనికి రావు. అది సపోజ్ చూడండి, మన డీఎస్‌పీ 'దేవిప్రసాద్' గారికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చు. అతనికి సినిమా డైరెక్షన్ చేయలేడు. ప్రతి మనిషిలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఒక లిమిటేషన్ ఉంటుంది. చూడండి, ఒక ఫుట్‌బాల్ ఆడే ఆమె క్రికెట్ ఆడలేదు. అలాగే పెయింటింగ్ చేసేవాళ్ళు పాటలు సింగింగ్ చేయలేరు. అలా ప్రతి మనిషికి ఒప్ ఒక ఇది ఉంటుంది. టాలెంట్ ఓపెన్స్ డోర్స్ బట్ స్కిల్స్ కీప్ దెమ్ ఓపెన్. మన టాలెంట్ మనలో డోర్ ఓపెన్ చేస్తుంటాయి. మనం టాలెంట్ మనల్ని గుర్తిస్తారు. మన స్కూల్‌లో చూడండి, సింగింగ్ చేసేటప్పుడు అబ్బా! చాలా పాడుతున్నారు, బాగా పాడుతున్నారు. మన టాలెంట్ మనకు గుర్తించగానే మనకి అన్ని అవకాశాలు వస్తూనే ఉంటాయి. అలా ప్రతి మనిషికి వస్తుంటుంది. ఎవరు ప్రతి ఆహ్, అప అపరిమిత కాదు. ఇప్పుడు చూడండి, అంబానీ ఉంటాడు. అంబానీ ఉంటే అతనికి రాజకీయాలతో అంత ఉండదు.
రాజకీయాల్లో అతను బిజినెస్‌లో అతను గొప్ప టాలెంటు. కాబట్టి ప్రతి మనిషికి దేవుడు అన్నీ ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి భూమి మీద పుట్టించిన దేవుడు ప్రతి మనిషికి ఒక గోలు, లక్ష్యం ఇస్తాడు. ఆ లక్ష్యం బట్టి మనం ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే చూడండి ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆర్టిస్ట్ పెయింటింగ్ ఏస్తూ ఉంటాడు. ఆ పెయింటింగ్ ఏసిన అతనికి అన్నీ రావాలని లేదు. ప్రతి దాంట్లో ఆ పెయింటింగ్‌లో అతను పెరుగుతూ పైకెళ్ళాలి. కాబట్టి అరే! మనం కంపేరింగ్ చేసుకోకూడదు. అరే! అతను బాగా డబ్బులు సంపాదించాడు. బిజినెస్‌లో ఎదుగుతున్నాడు. నీకున్న టాలెంట్ ఒక సినిమాలో ఉంటది. మహేష్ బాబు ఎక్కడో చెప్తారు. నీకున్న బలం ఏంటో గుర్తించు. నీవన్న బలం గుర్తిస్తే ఆ బలాన్ని నువ్వు పుంజుకుంటూ వెళ్ళు. అది నీ టాలెంట్ అవుతుంది. నువ్వు జీవితంలో ముందుకెళ్తావు. కాబట్టి ప్రతీదీ మనం సాధించాలండి. అది రాసుకోండి. మీలో లోటుపాట్లేంటి ఒక నోట్ బుక్ పెట్టుకోండి. ప్రాక్టికల్‌గా చేద్దాం. ప్రాక్టికల్‌గా నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రాక్టికల్‌గా ఒక్కొక్క భాగంలో ఒక నీలో ఉన్న లోటుపాట్లేంటి రాసుకోండి. పాటలు రాసుకొని ఒక్కోటి దాన్ని అధిగమిస్తూ వెళ్ళండి. గ్రోత్ నేను ఎలాగ ముందుకెళ్ళాలి అన్ని చేస్తూ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చూసినందుకు 1000 సబ్స్క్రైబర్స్ అందరికీ పేరున నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున నమస్కారం.